వెనకటికెవడో కాశీకి పోయి కొంగరెట్టు తెచ్చిండట. అవి గట్టే ఉన్నది ఈ ముచ్చట చూస్తుంటే. బంగారు దుకాణంలో దొంగతనానికి పోయినప్పుడు మెరిసేదంతా బంగారం కాదన్న సంగతి మైండ్లో పెట్టుకోవాలి కదా. కానీ ఆగంగా వాళ్ళు బంగారం దోయాలన్న ఆత్రంలా బంగారు పూత ఊసిన నగలను ఎత్తుకొని పోయిరట. ఈ బంగారు దుకాణంలో పడ్డ దొంగలు ఎవరో మరీ దొంగ వృత్తిలో ఇంటర్నులో లేదంటే ఫ్రెషర్సో ఉన్నట్టున్నారు కదా. సీనియర్ దొంగ ముత్యములు అయితే ఏది ఒరిజినల్ బంగారమో ఏది కాకి బంగారమో ఒట్టిగానే పసిగట్టేటోళ్ళు. ఇట్లా కాకి బంగారం ఎత్తుకపోయేటోళ్ళు కాదు. టీవీలల్లో వాళ్ళు చేసిన పని చూసి బుగ్గగాళ్ళం అయినవని వాళ్ళ కాళ్ళే ఇప్పుడు సిగ్గుపడుతుండొచ్చు పో. హైదరాబాద్ జీడిమెట్ల కాడున్న ధనలక్ష్మి 1 గ్రామ్ గోల్డ్ షాపులో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. 1 గ్రామ్ గోల్డ్ షాప్ అంటే కమ్సకం 2000 గ్రాముల బంగారం అని ఉంటుంది కావచ్చు అనుకొని షట్టర్ తాళాలు వలగొట్టుకొని బంగారు పూత ఊసిన షైన్లు ఆరాలు ఎత్తుకపోయారట. ఇక ఓనర్ తెల్లారొచ్చి షాపు తెరుద్దామని చూసే వరకు దొంగలు పడ్డారన్న సీన్ అర్థమైపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు పోయి కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఓరిని కథ పాడుగాను బంగారం అనుకొని కొట్టుకొచ్చినాం కానీ ఇవి బట్టి డమ్మీ కాదురా అని చెప్పి ఇప్పుడు టీవీలో వార్తలు చూసి మనంత ఎంగలప్పలు ఎవ్వరు ఉండర్రా అని ఏడ్చుకుంటూ ఉండొచ్చు ఇక.